అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను వర్ధిల్లాలి. కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి. కార్మిక కర్షక ఐక్యత పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యలను ఖండించండి. అంగన్వాడీ ఉద్యమంపై ఎస్మా చట్టాన్ని ఖండించండి. అంగన్వాడీ ఉద్యమంపై ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలి. ఎస్మా చట్టాన్ని నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను చర్చలు జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించింది. ఎస్మాను విధించింది. ఎస్మాను రద్దు చేయాలని, అంగన్వాడీల న్యాయసమ్మతమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర రోక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జైలు బరో నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి అంగన్వాడీల న్యాయసమ్మతమైన సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్ర రోకలు ఉధృతం అవుతాయి. బంధువుల దాకా వెళ్తాయి. ఆమరణ నిరాదీక్షకు వెళ్తాం. ఏమైనా ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీ సమ్మె ఈ రోజుకి 29వ రోజు చేరింది. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి చాలా శాంతియుతంగా ఈరోజు అంగన్వాడీ ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం వాళ్ళ మీద కన్నెర్ర చేసింది ఈ రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళని అస్మా చట్టాన్ని ఉపయోగించి జీవో నంబర్ 2 తీసుకొచ్చి వాళ్ళ విధుల్లో చేరకపోతే మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. అయినా కూడా అంగన్వాడీలు చాలా పట్టుదలతోటి మా కనీసం మీరు ఇచ్చే వేతనం చాలటలేదు, ఒకవైపు ధరలు విపరీతంగా పెంచారు, ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి అని చెప్పి గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి చాలా శాంతియుతంగా చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయనకు అసలు సలహాదారుడు, ఆయనకు అసలు జగన్మోహన్ రెడ్డి ఎట్లా సలహాలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు ఎస్మా చట్టం అంగన్వాడీలకు వర్తించదాన్ని కూడా తెలియకుండా ఈరోజు మంత్రులు ఉన్నారంటే మనం అసలు అటువంటి వాళ్ళని మనం ఎన్నుకున్నామంటే అసలు ఈరోజు చాలా చిక్కుచేటుగా అనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ఎవరికి ఉపయోగించాలి, అసలు వీళ్ళ అర్హుల కొన్ని అర్హులైతే ప్రభుత్వ ఉద్యోగులకి అట్లాంటి ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకు మాత్రమే అది వర్తించింది. ఈరోజు అంగన్వాడీలు ఎమర్జెన్సీ అనుకుంటే వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలి, వాళ్ళకి గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు అట్లానే కౌలు రైతు సంఘం, యువజన సంఘం, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా వీళ్ళకి మద్దతుగా ఉన్నాయి. అందుకని చెప్పి ఈరోజు రాష్ట్ర రోకో చేస్తున్న జైలు బోరాలు పిలిపించాం. అందుకని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.